అందరికీ నమస్కారం. నేను కొన్ని విషయాలు భక్తి మార్గంలో ఉన్నటువంటి కొన్ని ధర్మ సందేహాలే అండి, నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లలితా సహస్రనామం. లలితా సహస్రనామాన్ని ఎవరు చెప్పారు, ఎవరు రాశారు? సో నాకు తెలిసిన విషయం ఏంటంటే లలితా సహస్రనామాన్ని వాక్శక్తులచే రచింపచేశారట. అంటే వాక్కుకు అధిదేవత ఎవరు? సరస్వతి మాత. 8 శక్తుల కలయిక ఈ వాక్శక్తి అంటారనమాట. సరస్వతి మాత అంటే ఒక్కరు కాదు, 8 శక్తులు కలిస్తే సరస్వతి మాత అనమాట. సో లలితామాత డైరెక్ట్గా సరస్వతి వాక్శక్తులకు చెప్పిందంట. ఎవరెవరు వాళ్ళు 8 మంది అంటే వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మోదిని, కౌలిని, సర్వేశ్వరి. ఈ 8 శక్తులు కలిస్తే వాక్శక్తి అంటే సరస్వతి మాత అన్నమాట. అయితే ఈ సరస్వతి మాతచే రచింపబడ్డది ఈ లలితా సహస్రం. అంటే భక్తులకి ఇలా పూజా విధానాలే కానివ్వండి, ఇంకా వివిధ రకాలుగా ధర్మాన్ని ఎలా రక్షించాలి, స్త్రీమూర్తి అంటే ఏంది, శక్తి అంటే ఏంటి, అంటే 1000 నామాలతో కూడిన శక్తి స్వరూపిని మాత్రమే లలితా సహస్రంలో కనబడుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది అమ్మవారు అనేది క్లారిటీగా లలితా సహస్రంలో అమ్మవారే స్వయంగా వాక్శక్తికి చెప్పిందట.